హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి L2 లిస్టులో ఉన్నటువంటి వారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ నెల 27వ తారీఖు వరకు కూడా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అయితే కొనసాగుతాయి. మరి ఈ నెల 19వ తారీఖున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బడ్జెట్ కూడా ప్రవేశపెడుతూ ఉన్నారు. మరి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి ఇందిరమ్మ ఇండ్లు పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా L2 లిస్టులో ఉన్నవారికి, అంటే ఏదైతే సొంత స్థలం మరియు ఇల్లు లేనటువంటి పేదవారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైంది. మరి తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు అయితే చేపట్టింది. ఇక తొలి విడతలో మనం ముందు చెప్పుకున్నట్లు 80,000 మందికి ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే పంపిణీ చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా 3.5 లక్షల మంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్నారంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకని కాదు, దరఖాస్తు చేసుకున్నారు. మాకు ఇల్లు లేదు, సొంత స్థలం కూడా లేదు, మేము కిరాయి ఇంట్లో ఉంటున్నామని చెప్పి వారు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇక అటువంటి వారందరికీ కూడా మనకు తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేస్తూ భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా ఏ జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయో ఇప్పటికే ఆ ఖాళీలన్నీ కూడా సేకరించాలని, ఆ ఖాళీల వివరాలన్నీ కూడా సేకరించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అధికారులను ఆదేశించారు. ఇక ఆయన ఆదేశాల ప్రకారం ఎక్కడ ఏ జిల్లాల్లో ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఖాళీగా ఉన్నాయి, ఎక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి, ఎక్కడ నిర్మాణాలు పూర్తయ్యాయి అనే వివరాలన్నీ కూడా అధికారులు అయితే సర్వే చేపట్టి రిపోర్ట్ అయితే తీసుకురావడం జరిగింది. మరి ఈ రిపోర్టు ప్రకారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే పంపిణీ చేయబోతున్నారు. మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీకు వస్తుందా రాదా అనేది ఎలా తెలుసుకోవాలి, ఏ విధంగా చేస్తే మనకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్ళే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోలో మీకు ఎదురుగా కనిపిస్తున్నటువంటి QR కోడ్ను మీ ఫోన్పే ద్వారా మీరు స్కాన్ చేసి మీరు 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ విలువైన సహాయాన్ని నాకు పంపించవచ్చు. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు కూడా సహాయం చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయాలి. ఎదురుగా ఒక QR కోడ్ కనిపిస్తుంది. ఆ QR కోడ్ని ఇప్పుడే మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేయండి. మీరు 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ విలువైన సహాయాన్ని నాకు పంపిస్తారని ఆశిస్తూ ఉన్నాను. చూసి వెళ్ళిపోకుండా సహాయం చేయండి. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మీకు ఎదురుగా ఒక లైక్ బటన్ కనిపిస్తుంది. ఈ విధంగా తప్పకుండా మీరు లైక్ చేయాలి. వీడియోని మీరు ఎప్పుడు లైక్ చేస్తే మీతో పాటు మరొక 10 మందికి ఈ ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్, ఫేస్బుక్ వస్తుంది. ఈ వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా మీ ఫోన్లో ఉన్నటువంటి బంధువులకు, స్నేహితులకు ఈ యొక్క లింక్ అనేది, వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా వారు కూడా లబ్ధి పొందడం జరుగుతుంది. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవాలంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, నల్ల కలర్లో ఉంటుంది. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట పైన కూడా నొక్కితే ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే నోటిఫికేషన్ రూపంలో మీరు తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. అలాగే సహాయం కూడా చేయండి. ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని నాకు పంపించండి. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు గత నెల, అంటే జనవరి 26వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు అనే పథకాన్ని అయితే తీసుకొచ్చారు. మరి ఇందిరమ్మ ఇండ్లు పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు ఇందిరమ్మ ఇండ్లు పథకం ద్వారా లబ్ధిని చేకూర్చాలని దాదాపు కొన్ని లక్షల మందికి ఇందిరమ్మ ఇండ్లను పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుని ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించారు. మరి ఇందిరమ్మ ఇండ్ల పథకంలో L1, L2, L3 3 కేటగిరీలు అయితే చేశారు. మరి L1లో ఉన్న వారికి సొంత స్థలం ఉండి వారు ఇల్లు కట్టుకుంటే వారికి 5 లక్షల రూపాయలు అయితే ఇస్తున్నారు. మరి సొంత స్థలము లేదు, ఇల్లు లేనటువంటి కిరాయి ఇంట్లో ఉంటున్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు అప్పట్లోనే. మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొన్ని చోట్ల పూర్తయ్యాయి, మరికొన్ని చోట్ల పూర్తి కాలేదు. ఇక ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పైన కూడా చర్చ జరిగింది. ఇక దీంతో పాటుగా ఏంటంటే ఈ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 27 వరకు కూడా జరగనున్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. తర్వాత మనకి నెల 19 నుంచి
బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. అంటే రకరకాల పథకాలకు బడ్జెట్ ప్రవేశపెడతారు. మరి ఇందిరమ్మ ఇండ్లకు కూడా ఇప్పటికే డబ్బులు కేటాయించారు. మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కొన్ని చోట్ల నిర్మాణాలు పూర్తయ్యాయి, మరికొన్ని చోట్ల కడుతూ ఉన్నారు, మరికొన్ని చోట్ల మొదలే కాలేదు. ఇక ఇటువంటి వారందరినీ కూడా గుర్తించమని, ఇటువంటి ఇళ్లనన్నీ కూడా గుర్తించాలని అధికారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు. మరి ఆయన ఆదేశాల ప్రకారం ఎక్కడెక్కడ ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తయ్యాయి, మరి ఎక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి, ఎక్కడ మొదలే పెట్టలేదని చెప్పి అధికారులు అయితే చూస్తున్నారన్నమాట. మరి ఇట్లాంటి చోట్లన్నింటిలో కూడా ఏంటంటే లబ్ధిదారులకే అవకాశం ఇస్తామని చెప్తున్నారు మంత్రి గారు. అంతలో కాకుండా అంటే ఏదైతే మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడానికి కాంట్రాక్టర్స్కి ఇచ్చింటారనమాట. మరి వాళ్ళు కట్టినప్పుడు ఏంటంటే మీకే డబ్బులు ఇస్తాం, మీరే పైసలు ఇస్తాం, మీరే కట్టుకోవచ్చు అని చెప్పి కూడా ఇక్కడ మంత్రి గారు ప్రకటన అయితే చేశారు. ఇక దీంతో పాటుగా ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇందిరమ్మ ఇండ్ల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, లేకపోతే ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయల సొంత స్థలం ఉన్న వారికి ఇచ్చే ఇల్లు కానీ అర్హులను పక్కాగా గుర్తించండి, అర్హులను ఎక్కడా కూడా అనర్హులకు చోటు ఉండకూడదు ఈ లిస్టులో అని చెప్పి మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ తెలియజేశారు. కాబట్టి అర్హుల పక్కా జాబితా అయితే వస్తుందన్నమాట. మరి తొలి దశలో ఇప్పటి వరకు కూడా 3.5 లక్షలకు పైగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ దరఖాస్తుదారులు అయితే మనకు దరఖాస్తు చేసుకున్నారు. మరి వారి దరఖాస్తులను పరిశీలించి వారికి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలి. కాబట్టి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో భాగంగా వారందరికీ కూడా మనకు తొలి దశలో 80,000 మందికి ఇవ్వాలని గుర్తించారనమాట. మరి నెల 15వ తారీఖు నుంచి అమలు చేస్తామంటున్నారు. మరి 15వ తారీఖున అమలు చేయలేకపోతే ఈ నెల 19న బడ్జెట్ అనేది ఉంది. ఈ బడ్జెట్లో నిధులు కేటాయించి తర్వాత మనకు ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వీరందరికీ కూడా పంపిణీ చేసే అవకాశం అయితే ఉందన్నమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎటువంటి ఇల్లు స్థలం లేని వారికి ఇది చాలా మంచి అవకాశం. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాము ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు చాలా బాగుంటాయి. మరి ఇప్పుడు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకోవాలంటే మనకు లక్షల రూపాయలు కావాలి. ఇక్కడ ప్రభుత్వమే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తుంటే చాలా సంతోషం. ఒక కమ్యూనిటీ మాదిరి ఉంటుంది, ఒక మనకు ఏదో విలాసవంతంగా అట్లా ఉంటాయన్నమాట ఇల్లులు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు. వీలైతే నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎలా ఉంటుందని ఒకసారి మన ఛానల్లో నేను వీడియో కూడా చేసి పెడతాను. లైవ్లో మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏ విధంగా ఉంటుందనేది చూపించడానికి ట్రై చేస్తాను. కాబట్టి మీరు ఆ విధంగా ట్రై చేయండి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎలా ఉంటుందనే దాని గురించి. ఈ విధంగా మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ విధంగా అవకాశం అయితే కల్పించిందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి L2 లిస్ట్లో ఉన్నవారికి మాత్రమేనండి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారు. L1లో ఉన్నవారికి మీరు ఎక్కడైతే సొంత స్థలం చూపించి జియో ట్యాగింగ్ చేసుకుని ఉంటారో అక్కడే మీకు ఈ సొంత స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు అయితే మంజూరు చేస్తుంది. మనం గతంలో కూడా చెప్పాము ఏ విధంగా ఈ యొక్క డబ్బులు అంటే విడతల వారీగా ఇస్తారు. ఒకేసారి 5 లక్షల రూపాయలు ఎవరు మీరు ముగ్గు పోసుకున్న తర్వాత ఏంటంటే మీరు అంటే అధికారులను పిలిపించి హౌసింగ్ అధికారులను జియో ట్యాగింగ్ చేయించుకోవాలి. మీరు ఎక్కడైతే గతంలో జియో ట్యాగింగ్ చేయించుకుంటారో అక్కడే మీరు ఇల్లు కట్టాలి, వేరే చోట కడితే మీకు బిల్లు రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక 15వ తారీఖు నుంచి కూడా ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు ఇస్తున్నారు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే బేస్మెంట్ పూర్తి చేస్తారో వారికి మాత్రమే. ఇక ఈ L1లో ఉన్నవారికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఎలా ఇస్తారని చూస్తే బేస్మెంట్ పూర్తయ్యాక 1,00,000 రూపాయలు ఇస్తారు, గోడలు కట్టాక 1,25,000 ఇస్తారు, స్లాబ్ వేసుకున్నాక మోల్డింగ్ వేసాక మనకు 1,75,000 ఇస్తారు. ఇక పూర్తి అయిపోయిన తర్వాత 1,00,000 రూపాయలు ఇస్తారు. మొత్తం 5 లక్షల రూపాయలు అయితే మీకు అందించడం జరుగుతుంది. ఈ విధంగా విడతల వారీగా. మరి ఈ విధంగా ఇస్తున్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఇంటి నిర్మాణం చేసుకోవాలి. ఉన్నకాడికి చాలా హ్యాపీగా మీరు ఇల్లు నిర్మించుకోవచ్చు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మరికొంత డబ్బులు పెట్టుకొని మీరు ఇల్లు ఇంకా చక్కగా మీరు నిర్మించుకోండి. మళ్ళీ కూడా అవకాశం రాదు. ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఎందుకు మీరు అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఇక అర్హుల ఒకవేళ మీరు ఎవరైనా సరే గతంలో ఇందిరమ్మ ఇండ్లు పథకానికి దరఖాస్తు చేసుకోకుండా ఉంటే కూడా ఇప్పుడు రీవెరిఫికేషన్ జరుగుతుంది. దాదాపు 21 లక్షల మందికి రీవెరిఫికేషన్ ప్రారంభించారు. మరి ఎవరైనా సరే కొత్తవారు అప్లై చేసుకోవాలంటే కూడా అధికారులు వచ్చినప్పుడు మీరు రీవెరిఫికేషన్ చేయించుకొని సర్వే అనేది చేయించుకొని మీరు కూడా ఇందులో చేరితే కనుక అంటే ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగం అవుతే మీకు ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. ఎప్పటికప్పుడు మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా మీకు మేలు చేయడానికి ముందుకెళ్తూ ఉంది. ఇక తప్పకుండా మీరు ఏంటంటే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీ కూడా జరుగుతుంది. కాబట్టి తెలంగాణలో ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు కానీ ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే కూడా ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు, అవకాశం ఉంది. వెంటనే కూడా దరఖాస్తు చేసుకుని ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే మీరు తీసుకోవచ్చు. ఇక రెడీగా ఉండండి. ఈ నెల 15 నుంచి మొదలు పెడతామంటున్నారు. ఒకవేళ 15వ తారీఖున ఇవ్వలేకపోయినా కూడా 19వ తారీఖున ఇవ్వచ్చు. ఒకవేళ అప్పటికి వీలు కాకపోతే 27వ తారీఖున అసెంబ్లీ సమావేశాలు ముగుస్తాయి. మరి అసెంబ్లీ ముగిసిన తర్వాత మీకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీ కార్యక్రమం అయితే ఉంటుంది. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ ఇందిరమ్మ ఇండ్లకు అప్లై చేసుకోండి. ప్రభుత్వం ఇచ్చేటువంటి
ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే మీరు కూడా పొందండి. ఇదే అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ను మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవచ్చు.